అభివృద్ధి అనేది పెరగాలి. ఈ అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి అందాలి. మన దేశంలో ఇప్పటిదాకా అది అందుతూ ఉండటం లే. ఒకప్పుడు బస్తీల్లో ఉన్నటువంటి వ్యక్తి సంపాదించే 2000, 3000 నుంచి ఇవాళ రోజున హైదరాబాద్లో బస్తీలో ఉన్నోళ్ళు 15,000 నుంచి 25,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. 10,000కి తక్కువ కాకుండా సంపాదించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే లేబర్లో కూడా ఒకప్పుడు నెలకు 300 రూపాయలు సంపాదించే దగ్గర నుంచి ఇప్పుడు మినిమం 3,000 దగ్గర నుంచి 25,000 రూపాయలు సంపాదించే వాళ్ళ దాకా కూడా ఉన్నారు. అంటే ఈ దేశంలో ఇప్పటిదాకా ఇది అందుతోంది. అమెరికా లాంటి చోట్ల మన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వాళ్ళకంటే తక్కువకు పని చేయడం వల్ల వాళ్ళకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. అమెరికా, కెనడా, బ్రిటన్ ఇట్లాంటి దేశాలు, యూరప్ దేశాల్లో అక్కడ తిరుగుబాట్లు, లైక్ ఐర్లాండ్లో గొడవలు వస్తున్న కారణం అదే. అంటే అభివృద్ధి పెరిగినప్పుడు ఆ అభివృద్ధి ఫలాలు స్థానికులకు అందాలి. అలా అందనప్పుడే తిరుగుబాటు అవుతుంది. అందుకని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నది రాజ్యస్థాయి కీలక సివిలియన్ అంతర్జాతీయ మౌలిక వసతులు కల్పించడం. హాస్పిటళ్ళ దగ్గర నుంచి అనేక స్కూళ్ళు కానీ, విద్యాలయాలు కానీ ఇవన్నిటి కూడా ప్రభుత్వ రంగంలో డెవలప్ చేసేటటువంటి. లేకపోతే ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ఎందుకు పెట్టారు? మన రాష్ట్రంలో దరిద్రం చేసుకున్నాం కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చేది. అవి సక్సెస్ అయితే ప్రజలకు ఉపయోగపడతాయి.